మీరు మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్రెండ్స్ కోసం మీరు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారా? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఎప్పుడు తపనపడుతుంటారా? అయినా సరే మీకు దక్కాల్సిన గుర్తింపు, ప్రేమ మీకు తిరిగి దక్కడం లేదా? ఇతరుల బాధ్యతలు మీ నెత్తి మీద వేసుకొని మీకంటూ ఒక జీవితం ఉందని, మీకంటూ కొన్ని కలలున్నాయని పూర్తిగా మర్చిపోయారా? ఈ ప్రశ్నలన్నిటి కూడా మీ సమాధానం అవునైతే, మీ పుట్టిన తేదీలో దాగున్న ఒక అద్భుతమైన కానీ ఎంతో బాధ్యతాయుతమైన నెంబర్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీ బలాలేంటి, మీ బలహీనతలేంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చాలా ఇన్‌డెప్త్‌గా మాట్లాడుకుందాం. సంఖ్యాశాస్త్రంలో డెస్టినీ నెంబర్ 6 అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది ప్రేమ, ఆకర్షణ మరియు లగ్జరీకి కారకుడైన శుక్రగ్రహం. ఇంగ్లీష్‌లో మనం దీనిని వీనస్ అంటాం. అసలు డెస్టినీ నెంబర్ అంటే ఏంటి? మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల మరియు పుట్టిన సంవత్సరం ఈ మూడింటి అంకెల్ని పూర్తిగా కలిపితే అంటే డేటు ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ ఈ మూడింటిని మనం జమ చేస్తే ఒక నెంబర్‌గా తీసుకొస్తే సింగిల్ డిజిట్ తీసుకొస్తే నెంబర్ 6 అయితే మీ డెస్టినీ నెంబర్ 6 అవుతుంది. సో మీరు డెస్టినీ నెంబర్ 6కు చెందినవారని అర్థం. మరి ఉదాహరణకు మీరు పుట్టిన తేదీలోని అంకెలన్నీ కూడితే చివరికి 6 వస్తే మీ జీవితం ఒక అందమైన బాధ్యత, మీ జీవిత గమ్యం ఎలా ఉండబోతుంది, మీరు సాధించబోయే విజయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీ జీవితాన్ని మార్చే కొన్ని అద్భుతమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను. మీ జీవిత లక్ష్యం న్యూమరాలజీలో ప్రతి నెంబర్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. 1 అంటే లీడర్షిప్ అని, 3 అంటే క్రియేటివిటీ అని, అలాగే 6వ నెంబర్ని మదర్ నెంబర్ అని చెప్పేసి అంటారు. సో ఈ పదం చాలా చిన్నదిగా అనిపించవచ్చు. దీని వెనుక ఉన్న అర్థం చాలా విశాలమైనది. మీరు ఈ భూమి మీదకి వచ్చింది కేవలం మీకోసం మీరు బ్రతకడానికి కాదు, మీ కుటుంబాన్ని మరియు సమాజాన్ని మీ గుండెల్లో పెట్టుకొని చూసుకోవడానికి. అవును, మీరు విన్నది నిజమే. బంధాలు మరియు కుటుంబం మీ మొదటి ప్రాధాన్యత. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి కోసం సంతోషంగా, సామరస్యంగా ఉండడమే మీ అసలైన డెస్టినీ. మీ ఇంట్లో ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు. వాళ్ళ సమస్య తీరే వరకు మీకు నిద్ర పట్టదు. అంటే ఒక మంచి పాజిటివ్ ఆరా అనేది మీకు ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక అందము, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఒక పార్టీకి మీరు వెళ్ళినా లేదా ఒక గ్రూప్ డిస్కషన్లో మీరు ఉన్నా అక్కడ గొడవలు పడే వారిని సైతం మీ ప్రేమతో మార్చేసి అందరిని ఒక చోట చేర్చగల అద్భుతమైన శక్తి, ఓర్పు మీకు చాలా ఉంటాయి. మీరు సహజంగానే ఒక పీస్ మేకర్. అదేవిధంగా మీకు హీలింగ్ నేచర్ ఉంటుంది. ఇతరులకు హీలింగ్ ఇవ్వడము అంటే వాళ్ళ బాధలను విని వాళ్ళకు భరోసా ఇవ్వడం అనేది ఉంటుంది. మీకు పుట్టుకతోనే వచ్చిన వరం ఇది. సానుభూతి మరియు సాయం చేసే గుణము మీలో మెండుగా ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే ఒక తల్లిలాగా వారిని ఆదుకోవడమే మీ యొక్క జీవిత గమ్యం. మీ స్నేహితులు సైతం వాళ్ళ రహస్యాలను, బాధలను ముందుగా మీతోటి పంచుకుంటారు. ఎందుకంటే మీరు వాళ్ళని జడ్జ్ చేయకుండా అర్థం చేసుకుంటారని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా వీళ్ళ యొక్క కెరీర్ మరి సక్సెస్ ఏ విధంగా ఉంటుంది? జీవితం అంటే కేవలం బంధాలే కాదు కదా. మరి కెరీర్ విషయానికి వస్తే డెస్టినీ 6 వారి పరిస్థితి ఏంటి? శుక్రుడు ప్రభావం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. శుక్రుడు అంటేనే లగ్జరీ, క్రియేటివిటీ మరియు అందం. కాబట్టి ఎక్కడైతే అందము, కళ మరియు సేవ ఉంటాయో ఆ రంగాల్లో మీరు టాప్ పొజిషన్కి వెళ్తారు. మీరు చేసే ప్రతి పనిలో ఒక ఆర్ట్ ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ ప్రొఫెషన్స్ మీకు చూసుకుంటే మీకు క్రియేటివ్ ఫీల్డ్స్ చాలా అద్భుతంగా సెట్ అవుతాయి. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, జ్యువెలరీ, బిజినెస్, బ్యూటీ అండ్ వెల్నెస్ మరియు ఆర్కిటెక్చర్ లాంటి రంగాలలో మీరు చాలా త్వరగా పైకి వస్తారు. అలాగే మీరు భోజనం కూడా చాలా ప్రేమతో వండి పెడతారు. కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ అండ్ రెస్టారెంట్లు, బేకింగ్ లాంటి బిజినెస్ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా సేవా రంగాలు ఇవి మాత్రమే కాకుండా మీలో ఉన్న మదర్లీ నేచర్ అంటే కారణంగా వైద్య రంగం, కౌన్సిలింగ్, సైకాలజీ మరియు టీచింగ్ ప్రొఫెషన్లో కూడా మీరు చాలా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎదుటి వారిని అర్థం చేసుకొని గైడ్ చేయడమే మీకు వెన్నతో పెట్టిన విద్య. అదేవిధంగా వీళ్ళకి ఆర్థిక స్థితి చూసుకుంటే ఒక డబ్బు విషయానికి వస్తే మీరు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. చూడడానికి అందంగా కనిపించాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఖరీదైన ఇంట్లో ఉండాలి, ఒక మంచి కారు కొనాలని చెప్పేసి కూడా కోరుకుంటారు. శుక్రుడు అనుగ్రహం వల్ల ఆ లగ్జరీని అనుభవించడానికి తగ్గ డబ్బు మీ దగ్గర ఆటోమేటిక్గా ఆకర్షించబడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ వచ్చిన డబ్బును మీరు పర్సనల్ అకౌంట్లో వేసుకోవడం కంటే మీ ఫ్యామిలీ కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మీ ఇల్లు ఎప్పుడు అందంగా ఆహ్వానించేలాగా ఉండాలని మీరు కోరుకుంటారు. అలాగే మీరు ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజెస్ కూడా తెలుసుకుందాం. ఇంత గొప్ప మనసున్న మీకు అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయా? లేదు. డెస్టినీ 6 వారికి ఒక చీకటి కోణం లేదా కొన్ని తీవ్రమైన స్ట్రగుల్స్ ఉంటాయి. మీలో ఉండే ఆ అంతులోని ప్రేమే ఒక్కోసారి మీకు శాపంగా మారుతుంది. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. ఎక్కువగా భారం ఓవర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు అడగపోయినా సరే అందరి బాధ్యతలు కూడా మీరు భుజాన వేసుకుంటారు. వీళ్ళు ఈ పని చేయలేరేమో అని నేనే చేసేస్తానని చెప్పి ఇతరుల పనులను కూడా మీ నెత్తి మీద పెట్టుకుంటారు. ఇతరుల ప్రాబ్లమ్స్ని మీరు ఓన్ చేసుకొని మానసికంగా విపరీతంగా ఒత్తిడికి గురవుతారు. చివరకు మీరు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పకపోగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తమను తాము మర్చిపోవడము అంటే సెల్ఫ్ నెగ్లెక్ట్. అందరూ బాగుండాలి అనుకునే ప్రాసెస్లో అసలు మీకు ఏం కావాలి, మీ సంతోషం ఏంటి, మీ ఆరోగ్యం ఏంటి అనేది పూర్తిగా మర్చిపోతారు. మీరు అందరికీ అండగా నిలబడతారు, కానీ మీకు ఒక ఏడుపు వస్తే మీ భుజం తట్టే వాళ్ళు కరువవుతారు. ఇది మిమ్మల్ని మానసికంగా చాలా కృంగదీస్తుంది. అదేవిధంగా పర్ఫెక్షనిజం. ప్రతిదీ మీ కంట్రోల్లో ఉండాలి, అంత పర్ఫెక్ట్గా జరగాలని ఆశిస్తారు. అది ఇల్లు సర్దడం దగ్గర నుండి ఆఫీస్ వర్క్ వరకు ఏదైనా కావచ్చు. అలా జరగకపోతే ఊరిక కోపడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం చేస్తారు. మీ ఇంటెన్షన్ మంచిదైనా ఇతరులు మీ యొక్క స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వలేరు. ఇంకొక వీక్నెస్ వచ్చేసి అతిగా కలగజేసుకోవడం అంటే ఇంటర్ఫియరింగ్.
ఎదుటివారు మంచి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా కొన్నిసార్లు ఎక్కువ కలిగేసుకుంటారు. వాళ్ళు అడగకపోయినా సరే సలహాలు ఇస్తారు. దీనివల్ల మీ క్లోజ్ రిలేషన్స్‌లో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. మా లైఫ్‌లో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు అనే ఒక్క మాట పడాల్సి వస్తది. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తది. అదేవిధంగా వీళ్ళకి సక్సెస్ మంత్రం వచ్చేసి నా యొక్క అడ్వైస్ మరియు రెమెడీస్ వచ్చేసి ఈ సమస్య నుండి బయటపడి డెస్టినీ వారు తమ జీవితంలో ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా బ్యాలెన్స్‌గా ఉండాలంటే నేనిప్పుడు చెప్పబోయే సక్సెస్ మంత్రాలను ఖచ్చితంగా పాటించండి. ఫస్ట్ నో అని చెప్పడం నేర్చుకోండి. అందరిని ఉద్ధరించాల్సిన బాధ్యత మీ ఒక్కరి మీద లేదు. ఎవరైనా మీ లిమిట్స్ క్రాస్ చేసి మీ ఎనర్జీ లాగేసుకుంటే నిర్మోహమాటంగా నో అని చెప్పండి. మీ దయను వాళ్ళు అలుసుగా తీసుకోకూడదు. అదేవిధంగా సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉండాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇతరుల కోసం టైం కేటాయించినట్లే మీకోసం మీరు ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకోండి. అదేవిధంగా మీ హాబీస్ ఏంటి? మీకు దేనివల్ల సంతోషం వస్తుంది? వాటి మీదనే ఫోకస్ చేయండి. మీరు లోపల సంతోషంగానే ఉంటేనే బయట వాళ్ళకు కూడా ప్రేమను పంచగలరు. అదేవిధంగా స్పిరిచువల్‌గా మీకు రెమెడీ చెప్పాలంటే శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభించాలంటే ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఆరాధించండి. ముఖ్యంగా మహిళలను గౌరవించండి. ఇంట్లో ఉన్న ఆడవారిని సంతోషంగా చూసుకోవడం వల్ల మీకున్న శుక్రుడి ఎనర్జీ మరింత యాక్టివేట్ అయ్యి జీవితంలో అద్భుతమైన సక్సెస్ చూస్తారు. డెస్టినీ నెంబర్ 6కి ప్రేమను, డబ్బును ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంటుంది. అయినా కూడా ఫ్యామిలీ లైఫ్‌లో తరచూ గొడవలు పడుతున్నా, లేదా ఆర్థికంగా తీవ్రమైన సమస్యలు ఫేస్ చేస్తున్నారంటే మీ పేరులో ఆ శుక్రుడు యాంటీగా ఉండే వైబ్రేషన్ ఏదైనా ఉండొచ్చు. మీ పేరు మరియు మీ పుట్టిన తేదీ సింక్ కాకపోతే మీరు ఎంత కష్టపడినా రిజల్ట్ రాదు. అదే ప్రొనాలజీ మరియు నేమ్ పిరమిడ్ పద్ధతి ద్వారా మీ పేరుని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకొని మీ అదృష్టం పూర్తిగా మార్చుకోవచ్చు. మీ పేరులో ఏ చిన్న అక్షరం మారిస్తే మీ లైఫ్ సెట్ అవుతుందో తెలుసుకోవడానికి నాతో పర్సనల్ కన్సల్టేషన్ లేదా అపాయింట్మెంట్ కొరకు దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్‌కి వాట్సాప్ చేసి మీ స్లాట్‌ని వెంటనే బుక్ చేసుకోండి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయ్యి ఉంటే మీకు నిజంగా నచ్చితే ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే నెక్స్ట్ డెస్టినీ నెంబర్ 7 వీడియో కోసం మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.